హలో ఫ్రెండ్స్. ఇప్పుడు అంతకుముందు కూడా నాకు నా అన్వేషణ బ్రో అంటే మామూలుగా తరచుగా అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. మనోడి వీడియోస్ కొంచెం కంటెంట్ ఉంటుంది, కొంచెం ఆ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి ఫైటింగ్, తర్వాత కొంచెం రాజకీయాలు మనోళ్ళు రాజకీయాలు చేసి కంట్రీని కొంచెం వెనక్కి నెట్టేస్తారు, డెవలప్మెంట్ ఉండదు. ఆ మిగతా కంట్రీస్లో యూత్ అనేది ఎక్కువ అంటే వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఉద్యోగాలు సాధిస్తారు, అది చేస్తారు అనేసి కొంచెం కంటెంట్ కొంచెం పాజిటివ్గానే ఉండేది. ఎంత కంటెంట్ పాజిటివ్గా ఉన్నా కానీ ఒక్క విషయంలో మాత్రం పెద్ద డౌన్ అయిపోయాడు. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇండియాలో ఉంటూ ఇండియాలో గరికపాటి నరసింహారావు గారు అంటే నీకు తెలియదు అంటే ఇక ఏం చెప్పాలి బ్రో. 2022లో భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇచ్చింది బ్రో. తెలుసు కదా నీకు, పద్మశ్రీ అంటే అంత ఈజీగా ఏమి ఇవ్వరు కదా గవర్నమెంట్. అతను ఒక 14 పుస్తకాలు రాసిండు బ్రో. దాంట్లో ప్రహ్లాద చరిత్ర అనేది ఒక ఫేమస్ పుస్తకం ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి బ్రో. నువ్వెవరివయ్యా చెప్పటానికి నీతులు ప్రవచనాలు అంటే? ఆయన చాలా చెప్తుండు తెలుగు సమాజంలో చైతన్యం నింపడానికి, మహాభారతాలు రామాయణాల గురించి తన ప్రవచనాల్లో ఎంతో కొంత రోజు చెప్పుకుంటూ ఆయన వల్ల మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రో. అంత పెద్ద మనిషిని పట్టుకొని నువ్వే అంటావుగా బ్రో, అంటే పెద్దలను గౌరవించాలి, దేశభక్తి ఉంది, అది ఇది అనేసి. మరి ఈరోజు నువ్వు చేసిన పని ఏంటి బ్రో? అలాంటి మనిషిని పట్టుకొని మాట్లాడటం నాకైతే కరెక్ట్గా అనిపిస్తుంది. నువ్వు అసలు ఒకసారి నువ్వు కూడా అనాలిసిస్ చేసుకో. అంటే అప్పుడు నీకు కొద్ది గొప్ప కంటెంట్ ఉంది, నీకు పరిజ్ఞానం ఉంది, అది ఇది అనుకున్నా. కానీ ఒక పద్మశ్రీ సంపాదించి పెట్టిన అంటే పద్మశ్రీ పొందిన వ్యక్తికి నువ్వు గౌరవం ఇవ్వలేదంటే నీ పరిజ్ఞానం అంటే ఎలాంటిదో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు బ్రో.